నమస్కారం. నా పేరు ఎస్సి సుబ్బారావు. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిని. అయ్యా, ఈరోజు కార్మికుల పరిస్థితి ఎలా ఉందంటే, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ వారు అనేక రకంగా ప్రజలను మోసం చేస్తూ, చివరికి మతతత్వం రెచ్చగొడుతూ, చివరికి వాళ్ళు దేవుడు అంటే ఒక భూతంలాగా చూపించారు. దేవుడిగానే చూపించకుండా దేవుడు ఉన్నాడు కాబట్టి హిందువులంతా ఐక్యతంగా ఉండాలని చెప్పి రామ మందిరం కట్టారండి. అయోధ్యలో రామ మందిరం కట్టిన తర్వాత దానికి ఒక ట్రస్ట్ పెట్టారు. కొన్ని కోట్లాది రూపాయలు విరాళాలు వచ్చినాయి. వాటన్నిటినీ దేవుడు అని చూపించి, ఈ అబ్బాయి వాళ్ళు దేవుడి మీద ఉన్నారు కాబట్టి ఆ డబ్బు ఎక్కడ పోదని ప్రజలు నమ్మితే ఆ డబ్బును సోహా చేశారు. అంటే ముందు ప్రజలకి దేవుడి మీద నమ్మకాన్ని ఈ యొక్క బీజేపీ వాళ్ళు పోగొట్టిన మాట వాస్తవం. తర్వాత వాళ్ళు ఎన్నికలకి 2014 ఎన్నికలకు ముందు నేను గెలవంగానే అందరికీ 15,000 రూపాయలు మీ యొక్క బ్యాంకులో మీ ఖాతాలో వేస్తానని చెప్పారు. 15 లక్షలు అనుకుంటా చెప్పారు. కానీ ప్రజలు మోసపోయి, అయ్యా వీళ్ళంతా దేవుడి మీద చెప్తున్నారు కాబట్టి వీళ్ళంతా హిందువులు, హిందూ మతాన్ని మనం చేయాలి, హిందూ మతాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి కాబట్టి బీజేపీకి ఓటు వేయాలని చెప్పి ఓట్లు వేయటం జరిగింది నార్థన్ సైడ్. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు ఇస్తానన్నారు. కనీసం వేల మంది నిరుద్యోగులు ఉంటే వాళ్ళని మర్చిపోయినారు. తర్వాత రేట్లు తగ్గిస్తానన్నారు, రేట్లు మర్చిపోయినారు. తర్వాత అనేకటి సమస్యల మీద ఈరోజు నూనె కూడా కొనలేని పరిస్థితికి వచ్చాము. అది కూడా కాకుండా ఇప్పుడు పెట్రోల్ అయితేనేమి, డీజిల్ ధరలు అయితేనేమి, నిత్యావసర వస్తువులు అయితేనేమి భయంకరంగా పెరిగిపోయి మానవుడు బతకలేని పరిస్థితికి వచ్చారంటే ప్రజలు ఒకసారి గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండుంటే, ఆ కాంగ్రెస్ పార్టీ ఉండుంటే పేద ప్రజలకు మేలు జరిగి ఉండేది. కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చుంటే ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో చేశారు కాబట్టి చేసి చూపించుండేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీని మీరందరూ కానీ బలపరిచి ఉంటే ఈరోజు కరువు కాటకాలు ఉండే కాదు. ఈరోజు ఇన్ని సమస్యలు వస్తున్నాయంటే మీరు కాంగ్రెస్ పార్టీని మర్చిపోయారు. బడుగు బలహీన వర్గాల వల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఎంతో మేలు చేసింది. అట్టడుగు కార్మికులు మేలు చేసింది, మైనారిటీ వాళ్ళకి మేలు చేసింది, ఎస్టీఎస్లు మేలు చేసింది. ఈరోజు క్రైస్తవ వాళ్ళకు కూడా మేలు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బ్యాంకులను జాతీయం చేసి ప్రజలకు అందుబాటులో బ్యాంకులను తీసుకొచ్చి లోన్లు తీసుకునే విధానంగా ఏర్పాటు చేసింది ఒక కాంగ్రెస్ పార్టీ. రాజభవనాన్ని ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వాలు ఏలిపోయిన రాజులకి వాళ్ళకి భరణాలు ఇస్తున్న దాన్ని కూడా రద్దు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇటువంటివన్నీ కూడా ప్రజలకి మేలు జరగాల, ప్రజలకి మంచి జరగాల, ప్రజలకు మంచి పరిపాలన రావాలా, అధిక ధరలు తగ్గాలా, ఉద్యోగాలు రావాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇకనన్నా ఆంధ్రప్రదేశ్లో మీరు కాంగ్రెస్ పార్టీని కాదని ఈ యొక్క కూటమి అంటే ఈరోజు కూటమి అంతకుముందు తెలుగుదేశం గెలిపించారు. ఆయన కలబోల మాటలు చెప్పిన తర్వాత మళ్ళా మన యొక్క రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ అని చెప్పి ఎన్నికల ప్రచారానికి వచ్చి మీకు మేలు చేస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కూడా ప్రజల్ని మోసం చేశాడు. అంటే వీళ్ళందరూ కేవలం రాజశేఖర రెడ్డి గారు బిడ్డ అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారి యొక్క గుణాలు ఈయనకి రావాలా. ఒక్కడ కూడా ప్రజలకు మేలు చేయాలనే గుణం ఒక్కటి కూడా లేదు, ప్రజలకు మంచి చేయాలనేది లేదు. ఎంతసేపు వాళ్ళని రెచ్చగొట్టడం, శవరాధికాలు చేయటం. ఎందువలంటే తండ్రి మరణించి అక్కడ ఉంటే, అయ్యా మీరు ఒక కాగితం తీసుకొని నేను ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి సంతకాల సేకరణ చేసినప్పుడే ఈయనకి పదవి వ్యామోహం తప్ప ప్రజలని పరిపాలన రాజశేఖర రెడ్డి గారి లాగా ప్రజలను పరిపాలించాల్సిన ఆలోచన లేదనేది తేలిపోయింది. కాబట్టి ఈరోజు ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ వస్తే ఇప్పుడు మీరు ఒకటి అడగచ్చు, అయ్యా కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రాన్ని చీల్చారు, తలుపులు వేసి దీన్ని యొక్క తీర్మానం చేశారు అనవచ్చు. ఆ రోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఎట్లా ఉన్నాయో మీకు తెలుసు.
అయినా ఈరోజు ఉన్న బీజేపీలో ఉన్న పురంధేశ్వరి గారు, ఈరోజు తెలుగుదేశంలో ఉన్న ప్రభాకర్ లక్ష్మి గారు, తెలుగుదేశంలో ఉన్న ప్రభాకర్ లక్ష్మి గారు ఎవరు కూడా ఈరోజు లేరు. అందరూ ఒక్కొక్క పార్టీ కలిపారు. ఈ పార్టీకి పోయినందువల్ల ఏం జరిగింది అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని వీళ్ళు వెన్నుపోటు పొడిసెలికి కాంగ్రెస్ పార్టీ మంచిది కావాలా, కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుంది కదా అనే ఒక ఆలోచనని వీళ్ళు పార్టీలు మారి సృష్టించారు. నిజంగా వీళ్ళందరూ ప్రభాకర్ లక్ష్మి గారికి మంత్రి పదవి ఇవ్వలేదా, పురంధేశ్వరి గారికి మంత్రి పదవి ఇవ్వలేదా, బొత్స లక్ష్మీనారాయణ మంత్రి పదవి లేదా, లేకపోతే కన్నా లక్ష్మణకి మంత్రి పదవి ఇవ్వలేదా, మరి ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రి పదవి ఇవ్వలేదా? వీళ్ళందరూ మంత్రి పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీని వెన్నెపోటు ఆఖరాకి ముఖ్యమంత్రిగా పనిచేసిన మన ఏదైనా ఆఖరి ముఖ్యమంత్రిగా మనం చేశాడండి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉండే. వీళ్ళందరూ కలిసి వెన్నుపోటు పొడిచి బయటకు పోయారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఒకవేళ నష్టం జరిగింది. నిజంగా కాంగ్రెస్ పార్టీ రావాలి, ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు అన్నిటికీ కావాలంటే మరలా అందరూ ఒక్కసారి మీరు బయటకు పోయిన వాళ్ళందరూ కూడా మీ యొక్క మనసును మార్చుకొని కాంగ్రెస్ పార్టీలోకి రండి. ఈరోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజలకు మేలు చేద్దాం, మనం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్న ఆలోచన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకనంటే ఆమె కేవలం పెద్దలని గుర్తించదు, పెద్దల దగ్గర రానిదు. ఆమెకి ఎవరైతే అడుగుకు వచ్చుతుంటారో, కాళ్ళు మొక్కుతుంటారో, కాళ్ళకి దండాలు పెట్టుకుంటారో, సూట్ కేసులు మోస్తారో వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మనుగడ రావాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాయకత్వం మారాలా. నాయకత్వం మారితే కానీ మేలు జరగదు. నాయకత్వం మారితేనే ఆ రోజు విభజించే రోజు ప్రత్యేక హోదా ఇస్తానంటే ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ జగన్ గారు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. మనకి ప్రత్యేక హోదా వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వల్ల మీకు మేలు జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ వల్ల మంచి వస్తుంది, ప్రజలు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ కావాలి. కాబట్టి మీరందరూ దయచేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. వెళ్ళిపోయిన నాయకులందరికీ నమస్కరించి బతిమలాడుతున్నాను. అయ్యా మీరందరూ వచ్చి చేరి కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసుకొస్తారని ఆలోచిస్తూ విరమిస్తున్నాను.